న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. 4 వికెట్ల తేడాతో అపోనెంట్ టీంను ఓడించారు. బట్ నిజానికి మ్యాచ్ అయితే చాలా వరకు మన టీమిండియా కంఫర్టబుల్గా గెలిచేసిందేమో అనుకున్నాం. ఎందుకంటే చేజింగ్లో మన టాప్ 4 బ్యాట్స్మెన్ మంచిగానే బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి ఒక అద్భుతమైన నాక్ కొట్టి మ్యాచ్ని చాలా ఈజీగా గెలిపించేలా కనిపించాడు. బట్ విరాట్ కోహ్లీ వికెట్ ఎప్పుడైతే పడిందో ఆ తర్వాత నుంచి మన టీమిండియాకి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే తర్వాత బ్యాక్ టు బ్యాక్ మన వాళ్ళు 3 వికెట్స్ కోల్పోవడం చూసాం. దీంతో మన వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోయింది. అట్ ది సేమ్ టైం మన బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ కూడా ఏర్పడడం చూసాం. అయితే ఈ టైంలో హర్షిత్ రాణా ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్తో మన టీమిండియాను ఆదుకున్నాడు. అట్ ది సేమ్ టైం కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి మన టీమిండియాను గెలిపించాడు. సో నిజంగా ఈ మ్యాచ్ అయితే మరీ అంత డీప్గా ఫినిష్ అవుతుందని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 4-5 ఓవర్లు మిగిలి ఉండగానే అయిపోతుందేమో అనుకున్నాం. బట్ న్యూజిలాండ్ టీం చివరిలో ఎక్సలెంట్గా కంబ్యాక్ చేసి గేమ్ని అయితే ఇంట్రెస్టింగ్గా మార్చారు. ఎనీవే ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా కొంతవరకు ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ ఓపెనర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ 20 ఓవర్స్లో ఒక వికెట్ కూడా కోల్పోకుండా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొట్టేలా కనిపించారు. బట్ ఆ తర్వాత మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ చేసి న్యూజిలాండ్ టీంను 300కే కట్టడి చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ గెలిచింది. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్ టాసెస్ గెలిచారు వన్డే ఫార్మాట్లో. అండ్ అనుకున్నట్టే మన వాళ్ళు ముందు ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా పిచ్ని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఎనివే ఈ మ్యాచ్కి యూజ్ చేసిన పిచ్ మాత్రం కాస్త డిఫరెంట్ పిచ్ అని చెప్పుకోవచ్చు. అంటే నార్మల్గా గ్రౌండ్లో చూసుకుంటే ఎక్కువగా రెడ్ సాల్ వికెట్స్ వాడతారు. కానీ మ్యాచ్ కోసం మాత్రం ఒక బ్లాక్ సాల్ వికెట్ని ప్రిపేర్ చేశారు. అది కూడా మనకి పిచ్ మ్యాచ్ చూసుకుంటే చాలా ఎక్కువ క్రాక్స్ కనిపించాయి. సో డెఫినెట్లీ పిచ్ అయితే మరీ బ్యాటింగ్ ప్యారడైస్లా కనిపించలేదు. ఖచ్చితంగా బౌలర్స్కి హెల్ప్ అయితే కనిపించింది. ఎస్పెషల్లీ వికెట్స్ లోగా ఉండడం వల్ల ఎవరైతే స్లోవర్ బాల్స్ బాగా వేయగలిగారో వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ఇక మన వాళ్ళ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టే వచ్చింది. ఒక హర్షదీప్ సింగ్ ప్లేస్లో ప్రసిద్ధ కృష్ణ ఆడాడు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ప్రసిద్ధ కృష్ణ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేయగలుగుతాడు. వేరే హర్షదీప్ సింగ్ చూసుకుంటే న్యూ బాల్ బౌలర్. బట్ ఆల్రెడీ మన టీమిండియాకి మొహమ్మద్ సిరాజ్ మరియు హర్షిత్ రాణా ఇద్దరు కూడా కొత్త బాల్తో బౌలింగ్ చేయడానికి ఉన్నారు. సో ఒక్క రీజన్తోనే మేము హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టి ప్రసిద్ధిని తీసుకుని ఉండాలి. బట్ టు బీ ఫ్రాంక్ ఆ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ ఆప్షన్ కోసం ఖచ్చితంగా మన టీమిండియా హర్షదీప్ సింగ్ని తీసుకుంటే బాగుండేది. మెయిన్లీ మ్యాచ్లో మనకి స్టార్టింగ్లో చూసాం వికెట్స్ ఏమీ రాలేదు. పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా దొరకలేదు. పర్టికులర్గా సిరాజ్ మరియు హర్షిత్ రాణా కాంబినేషన్ అంతలా వర్కౌట్ అయినట్టు కనిపించలేదు. అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ ఓపెనర్స్ కూడా చాలా క్రెడిట్ అవ్వాలి. ఇద్దరు కూడా చాలా వాచ్ఫుల్గా బ్యాటింగ్ చేశారు. సో డివాన్ కాన్వే మరియు నికోల్స్ ఇద్దరు కూడా మన టీమిండియా బౌలర్స్ను సమర్థవంతంగా ఎదుర్కొని 50 కొట్టేశారు. బట్ అఫ్ కోర్స్ హెన్రీ నికోల్స్కి ఒక లైఫ్ వచ్చింది. కుల్దీప్ యాదవ్ ఒక ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు. అదర్వైజ్ మన టీమిండియాకి పవర్ ప్లేలో హర్షిత్ రాణా వికెట్ తీసుండేవాడు. బట్ ఎనివే ఈ ఒక్క ఆపర్చునిటీ మినహాయించి న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. సో న్యూజిలాండ్ ఓపెనర్స్ అయితే ఫస్ట్ వికెట్కు 22.3 ఓవర్స్లోనే 117 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో ఆ టీం భారీ స్కోర్ కొడుతుందేమని అనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా మంచి ఫైర్ పవర్ ఉంది. బట్ ఎనివే మనకి క్రూషియల్ టైంలో హర్షిత్ రాణా 2 బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ త్రూస్ అందించాడు. అది కూడా క్రీజ్లో బాగా సెట్ అయిన డివాన్ కాన్వే మరియు హెన్రీ నికోల్స్ ఇద్దరు వికెట్స్ని పడగొట్టేశాడు. సో 2 బ్రేక్ త్రూస్ వల్ల మన టీమిండియా గేమ్లోకి కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే తర్వాత మన వాళ్ళు చూసుకుంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మొహమ్మద్ సిరాజ్ విలియంగ్ వికెట్ తీశాడు. అండ్ దాని కుల్దీప్ యాదవ్ గ్లెన్ ఫిలిప్స్ వికెట్ తీశాడు. అలాగే తర్వాత ప్రసిద్ధ కృష్ణ కూడా యాక్షన్లోకి వచ్చి మిచెల్ హ్యాన్ అవుట్ చేయడం చూసాం. సో విధంగా హర్షిత్ రాణా ఎప్పుడైతే న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేశాడో ఆ తర్వాత మన టీమిండియా మెల్లగా గాడిన పడింది. అట్ ది సేమ్ టైం మన బౌలర్స్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడం చూసాం. పర్టికులర్గా 21 ఓవర్ నుంచి 30th ఓవర్ వరకు. ఈ గ్యాప్లో చూసుకుంటే మన వాళ్ళు కేవలం 49 పరుగులు మాత్రమే ఇచ్చారు. అండ్ ఆల్సో 3 వికెట్లు తీసుకున్నారు. సో మిడిల్ ఓవర్స్లో అయితే మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ చేసి న్యూజిలాండ్ టీంకి రన్స్ తక్కువ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీశారు. మెయిన్లీ మన స్పిన్నర్స్తో కంపేర్ చేసుకుంటే పేసర్స్ మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. సో నార్మల్గా చూసుకుంటే ఇలాంటి బ్లాక్ సాల్ వికెట్ మీద స్పిన్నర్స్కి మంచి బౌలింగ్ పడుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లో వాషింగ్టన్ సుందర్ మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ అతనికి బ్యాక్ నుంచి రావడం కారణంగా 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం కుదిరింది. ఇన్ఫాక్ట్ అతనైతే తన 5 ఓవర్స్ పళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఫీల్డింగ్కే రాలేదు. వేరే మిగతా ఇద్దరు స్పిన్నర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ మరియు జడేజా ఇద్దరు కూడా రన్స్కి వెళ్ళారు. అండ్ వికెట్స్ చూసుకున్న కుల్దీప్ యాదవ్ ఒక్కడే వికెట్ తీయగలిగాడు. జడేజాకి వికెట్ పడలేదు. సో మొత్తం మన స్పిన్నర్స్ అయితే అనుకున్నంత టైట్గా బౌలింగ్ చేయలేకపోయారు. వేరే ముగ్గురు పేసర్స్ చూసుకుంటే మాత్రం తలో 2 వికెట్లు తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్ ద్వారా కంబ్యాక్ ఇచ్చిన మొహమ్మద్ సిరాజ్ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. 8 ఓవర్స్లో 40 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే హర్షిత్ రాణా మరియు ప్రసిద్ధ కృష్ణ ఇద్దరు కూడా తలో 2 వికెట్లు తీసుకున్నారు. బట్ రన్స్ ఇచ్చారు. వీళ్ళ ఎకానమీ 6 కంటే ఎక్కువ ఉంది. మేలో లాస్ట్ 10 ఓవర్స్లో మన టీమిండియా బౌలర్స్ మళ్ళీ తడబడడం కనిపించింది. మన వాళ్ళు లాస్ట్ 10 ఓవర్స్లో 80 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో న్యూజిలాండ్ టీంకి ఒక ఎండ్లో వికెట్స్ పడిపోతున్నప్పటికీ మరి ఎండ్లో చూసుకుంటే మాత్రం డారెల్ మిచెల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 71 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ అతనికైతే అతని నుండి సరైన సపోర్ట్ రాలేదు. కానీ లేకపోతే న్యూజిలాండ్ టీం ఇంకా పెద్ద స్కోర్ కొట్టుండేది. ఒక 20-30 రన్స్ ఎక్స్ట్రా కొట్టుండేవారు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ టీంకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత పెద్ద పార్ట్నర్షిప్స్ ఎక్కడ కనిపించలేదు. మీరు ఆ తర్వాత చూసుకుంటే ఏ పార్ట్నర్షిప్ కూడా 50 రన్స్ దాటలేదు. చివరిలో మిచెల్ మరియు క్రిస్టియన్ క్లార్క్ మధ్య 42 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. ఇది వాళ్ళకి సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్. సో న్యూజిలాండ్ టీంకు డారెల్ మిచెల్ ఒక ఎండ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ అదర్ ఎండ్లో వికెట్లు కోల్పోవడం బాగా బ్యాక్ ఫైర్ అయింది.
మెయిల్ వాళ్ళకి బాగా బ్యాక్ ఫైర్ అయిన మూమెంట్ ఏంటంటే మైకేల్ బ్రేస్వెల్ రన్అట్ అయిపోవడం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే న్యూజిలాండ్ టీం కొంతవరకు సాలిడ్గా కనిపించింది. మెయిల్ ఆ స్కోరింగ్ రేట్ని యాక్సలరేట్ చేస్తూ స్ట్రాంగ్ ఫినిష్ ఇచ్చేలా కనిపించారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య 33 బంతులు 39 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ ఎప్పుడైతే మైకేల్ బ్రేస్వెల్ రన్అట్ అయ్యాడో న్యూజిలాండ్ టీం ఎక్స్ట్రా రన్స్ కొట్టే అవకాశాన్ని కోల్పోయింది. సో డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ చేసిన రన్అట్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అంటే అయ్యర్ కనుక రన్అట్ చేయకుండా ఉంటే న్యూజిలాండ్ టీం ఇంకో 20-30 రన్స్ ఎక్స్ట్రా కొట్టుండేది. సో క్రూషియల్ టైంలో శ్రేయస్ అయ్యర్ ఒక ఎక్సలెంట్ త్రోతో మన టీమిండియాకి చాలా మంచి బ్రేక్ త్రూ అందించాడు. అయితే చివరిలో చూసుకుంటే ప్రసిద్ధ కృష్ణ రన్స్కి వెళ్ళిపోయాడు. అతను వేసిన 48th ఓవర్ అలాగే 50th ఓవర్ 2 ఓవర్స్లో కూడా ఎక్కువ రన్స్ వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ 2 ఓవర్స్ కారణంగానే న్యూజిలాండ్ టీమ్ స్కోర్ 300 టచ్ అయింది. అదర్వైజ్ 290 దగ్గర ఆగిపోయి ఉండేవారు వాళ్ళు. సో డెత్ ఓవర్స్లో అయితే మన టీమిండియా లిటిల్ బిట్ గ్యాంబ్లింగ్ తీసుకుంది. మొహమ్మద్ సిరాజ్కి ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. బట్ మన వాళ్ళు ప్రసిద్ధ కృష్ణకు బాల్ ఇచ్చారు. అనేది కొంతవరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే గిల్ క్యాప్టెన్స్ అయితే మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఆ బౌలింగ్ చేంజెస్ అయితే మంచిగానే చేశాడు. మరి ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు సుందర్ను బౌలింగ్ తీసుకొచ్చాడు. జడేజా మరియు కుల్దీప్ యాదవ్ కంటే ముందు సుందర్కి బౌల్ అవడం చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్ లసిత్ రాణా మరియు సిరాజ్ను కూడా చాలా బాగా రొటేట్ చేశాడు. సో మన ఆస్ట్రేలియా సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో అయితే గిల్ క్యాప్టెన్సీ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. ఎనీవే న్యూజిలాండ్ టీం ఈ పిచ్ మీద అయితే చాలా వరకు మంచి స్కోర్ కొట్టిందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయినప్పటికీ 300 పరుగులు చేశారు. అండ్ ఈ బ్లాక్ సాయిల్స్లో వికెట్ మీద చాలా మంచి స్కోరే. ఎస్పెషల్లీ బాల్ అనేది అంత ఎక్కువగా బౌన్స్ అయ్యేది కాదు. బ్యాట్ మీద అంత ఈజీగా వచ్చేది కాదు. పర్టికులర్గా పేస్ బౌలర్స్ ఎవరైతే కట్టర్స్ మరియు స్లోవర్ బాల్స్ బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారో వాళ్ళకి మంచి బౌలింగ్ పడింది. సో దీంతో న్యూజిలాండ్ టీం కొట్టిన 300 స్కోర్ చాలా వరకు డీసెంట్ స్కోరే. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ముందు ఆ స్కోర్ సరిపోలేదు. మెయిల్ మరోసారి మన టాప్ 4 బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. సో మన టీమిండియా కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కొంతవరకు మంచిగానే వచ్చింది. మళ్ళీ రోహిత్ శర్మ ఎక్సలెంట్ షాట్స్ కొట్టడం చూసాం. 2 పుల్ షాట్స్తో 6లు కొట్టాడు. అయితే అది 2లో చూసుకుంటే మాత్రం గిల్ మీద క్లియర్లీ ఒత్తిడి కనిపించింది. టైం తీసుకున్నాడు. సో ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అయితే వేగంగా ఆడవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే టార్గెట్ 300 కాబట్టి ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా సెట్ అవ్వడానికి టైం తీసుకుంటామంటే కుదరదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫాస్ట్గా ఆడాలి. దీనివల్ల రోహిత్ శర్మ అగ్రెసివ్ రోల్ తీసుకుని కట్టుకోవడానికి ట్రై చేశాడు. బట్ అతను అవుట్ అయిన విధానం చూసుకుంటే మాత్రం క్లియర్లీ ప్రీడిటర్మెంట్ షాట్ అని చెప్పొచ్చు. అంటే రోహిత్ శర్మ ముందుగానే మిడ్ ఆఫ్ పై నుంచి కొట్టాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్ సైడ్ రూమ్ తీసుకున్నాడు. కానీ కైల్ జామ్సన్ చాలా తెలుగుగా రోహిత్ శర్మని ఫాలో చేస్తూ లెగ్ సైడ్ వైపు బాల్ వేయడం చూసాం. బట్ స్టిల్ అయినా కానీ రోహిత్ శర్మ ఆఫ్ సైడ్ కొట్టడానికి ట్రై చేశాడు. సో దీనివల్ల అతనికి షాట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎలివేషన్ దొరకలేదు. క్యాచ్ అవుట్ అయిపోయాడు. అదే రోహిత్ శర్మ ప్రీడిటర్మెంట్ షాట్ ఆడకుండా బాల్కు తగ్గట్టు రియాక్ట్ అయ్యి ఉంటే ఆ షాట్ లెగ్ సైడ్ వైపు కొట్టుండాలి. అంటే మిడ్ ఆన్ పై నుంచో మిడ్ వికెట్ పై నుంచో కొట్టుంటే ఈజీగా రన్స్ వచ్చుండేవి. బట్ అయినా రోహిత్ శర్మ అవుట్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత మన వాళ్ళకి చూసుకుంటే చాలా పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. విరాట్ కోహ్లీ మరియు శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు కలిసి 2 వికెట్కు కేవలం 107 బంతుల్లోనే 118 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ అయితే చాలా గట్టిగా స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీ వచ్చేలాగానే షాట్స్ కొట్టడం చూసాం. మళ్ళీ చాలా మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో స్టార్టింగ్ నుంచి రన్స్ కొట్టడానికి ట్రై చేశాడు. సో క్లియర్లీ మరోసారి విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పర్టికులర్గా ఇన్నింగ్స్లో చూసుకుంటే బోత్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు మన కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద ప్రెజర్ పడకుండా చూసుకున్నారు. అంటే ఒక ఎండ్లో శుభ్మన్ గిల్ స్లోగానే ఆడుతూ వచ్చాడు. 71 బంతులు 56 పరుగులు చేశాడు. బట్ అతని మీద ఒత్తిడి పడకుండా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు వేగంగా బ్యాటింగ్ చేశారు. అండ్ దీనివల్ల మన టీమిండియా చేసింది ఎక్కడ కూడా వెనకబడలేదు. ఆ రిక్వైర్డ్ రన్ రేట్ ఆల్మోస్ట్ అరౌండ్ 6 ఉంటూ వచ్చింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే గిల్ కూడా యాక్సిలేట్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే పవర్ ప్లే తర్వాత గిల్ బ్యాటింగ్లో కూడా చేంజ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ స్పిన్నర్స్ని టార్గెట్ చేస్తే 2 6లు కొట్టడం కూడా చూసాం. సో దీంతో 18 ఓవర్ వరకు చూసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్ సాఫీగానే వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 6 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. బట్ ఆ డ్రింక్స్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం మన వాళ్ళ బ్యాటింగ్ స్లో అయిపోయింది. ఆ తర్వాత 52 బాల్స్ వరకు ఒక బౌండరీ కూడా కొట్టలేదు. ఎక్కువగా స్ట్రైక్ రొటేషన్ మీద డిపెండ్ అయ్యారు. ఎందుకంటే టైంలో న్యూజిలాండ్ స్పిన్నర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. బోత్ బ్రేస్వెల్ మరియు ఫిలిప్స్ ఇద్దరికి కూడా మంచి స్పెల్స్ పడ్డాయి. అట్ ది సేమ్ టైం ఆదిత్య అశోక్ కూడా తన సెకండ్ స్పెల్లో మంచిగా బౌలింగ్ చేశాడు. సో దీనివల్ల విరాట్ కోహ్లీ 50 కొట్టేంత వరకు ఒకలా బ్యాటింగ్ చేస్తే ఆ తర్వాత కాస్త స్లోగా బ్యాటింగ్ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ చూసుకున్న డ్రింక్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్లో అయిపోయాడు. బట్ ఇద్దరైతే మన టీమిండియా స్కోరింగ్ రేట్ మరీ పడిపోకుండా చూసుకున్నారు. దీనివల్ల 52 బంతుల పాటు బౌండరీ రాకపోయినప్పటికీ ఆ రిక్వైర్డ్ రన్ రేట్ మరీ ఎక్కువగా పెరిగిపోలేదు. అయితే ఇద్దరు ఎప్పుడైతే స్పిన్నర్స్కి అగెన్స్ట్గా తమ బ్యాటింగ్ అడ్జస్ట్ చేసుకున్నారో ఆ తర్వాత మళ్ళీ యాక్సిలరేట్ చేయడం చూసాం. అంటే మళ్ళీ 26th ఓవర్ మార్క్ దగ్గర నుంచి చూసుకుంటే మన టీమిండియా స్కోరింగ్ రేట్ పెరగడం మొదలుపెట్టింది. మళ్ళీ విరాట్ కోహ్లీ మళ్ళీ గేర్లు షిఫ్ట్ చేసి స్కోరింగ్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. వేరే శుభ్మన్ గిల్ చూసుకుంటే అతను కూడా కొట్టడానికి ట్రై చేశాడు. బట్ అన్లక్కీలీ 71 బంతులు 56 పరుగులు చేసిన అతను ఆదిత్య అశోక్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అది కూడా అతని క్యాచ్ గ్లెన్ ఫిలిప్సే తీసుకోవడం చూసాం. సో శుభ్మన్ గిల్కి అయితే ఎర్లీగానే చిన్న లైఫ్ వచ్చింది. ఇనీషియల్గానే గ్లెన్ ఫిలిప్స్ ఒక మైండ్ బ్లోయింగ్ డైవ్ కొట్టి గిల్ను ఆల్మోస్ట్ అవుట్ చేసినంత పని చేశాడు. బట్ లక్కీలీ బాల్ అతని చేతిలో స్టిక్ అవ్వకపోవడం వల్ల గిల్ బతికిపోయాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గిల్ చాలా మంచి డీసెంట్ నాక్ ఆడాడని చెప్పుకోవాలి. మళ్ళీ విరాట్ కోహ్లీతో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అయితే మన టీమిండియాకు చేజ్ని ఈజీగా మార్చింది మాత్రం కింగ్ విరాట్ కోహ్లీ. అద్భుతమైన నాక్ కొట్టాడు. 91 బంతులను 93 పరుగులు చేశాడు. మెయిన్ అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఏంటి ఎంత ఈజీగా కొట్టేస్తున్నాడు అని అనిపించింది.
సో ప్రజెంట్ విరాట్ కోహ్లీ అయితే నిజంగా పీక్ ఫామ్లో ఉన్నాడు. తను చివరికి ఆడిన 5 వన్డే ఇన్నింగ్స్లో కూడా 50+ స్కోర్స్ కొట్టేశాడు. పర్టికులర్గా ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎక్కడ కూడా స్ట్రగుల్ అయినట్టు కనిపించలేదు. స్టార్టింగ్లో అతను కొట్టిన సెకండ్ బౌండరీ ఒక్కటి ఇన్సైడ్ తగిలి వెళ్ళింది. అదర్వైజ్ మిగతా అన్ని షాట్లలో కూడా ప్యూర్ టైమింగ్ అండ్ క్లాస్ కనిపించాయి. సో కోహ్లీ అయితే తన మార్క్ ఇన్నింగ్స్తో మరోసారి తను ఎందుకు చేజ్ మాస్టర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలోనే తన అంతర్జాతీయ కెరియర్లో 28,000 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. అది కూడా అందరికంటే వేగంగా. సో శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయినప్పటికీ మన టీమిండియాకి ఎక్కడ కూడా బ్రేకులు పడలేదు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్తో కలిసి చాలా మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 77 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మళ్ళీ శ్రేయస్ అయ్యర్ ఒక మంచి నాక్ ఆడడం చూసాం. 47 బాల్స్లో 49 రన్స్ కొట్టాడు. అది కూడా తనదైన స్టైల్లో కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. మరి ముఖ్యంగా ఆదిత్య అశోక్ వేసిన ఒక ఓవర్లో చూసాం, ఒక 6 మరియు 2 4లు కొట్టాడు. సో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూసుకుంటే అక్కడక్కడ రెస్ట్గా కనిపించినప్పటికీ ఎక్కడ కూడా బాక్తోనే వాడలేదు. అంటే నెమ్మదిగా క్రీజ్లో సెట్ అయ్యకూడదాం అనే థాట్ ప్రాసెస్ లేదు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీతో పోటీపడి రన్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. సో దీంతో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ నడుస్తున్నంతసేపు మ్యాచ్ మంది అనిపించింది. ఈజీగా గెలిచేస్తారేమో అనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఒక 5 to 6 అవర్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ అయిపోతుందేమో అని అనిపించింది. బట్ ఎప్పుడైతే కైల్ జామిసన్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడో ఆ తర్వాత మన వల్ల వికెట్ల పతనం మొదలైంది. సో నిజానికి ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం ఎంత క్లోజ్గా వచ్చారంటే దానికి మెయిన్ రీజన్ కైల్ జామిసన్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 10 ఓవర్స్లో 41 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా ఆల్మోస్ట్ తను వేసిన ప్రతి స్పెల్లో కూడా వికెట్లు తీశాడు. మళ్ళీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వికెట్స్ అతనే తీయడం చూసాం. సో కైల్ జామిసన్ బౌలింగ్కి వచ్చిన ప్రతిసారి కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. అతను బౌలింగ్లో ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. ఇన్ఫాక్ట్ అతను విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టిన వెంటనే ఆ తర్వాత జడేజా మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరిని కూడా అవుట్ చేస్తాడు. దీంతో మన టీమిండియా కేవలం 8 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయినట్టు అయింది. మళ్ళీ క్రీజ్లో సెట్ అయిన శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే బ్యాటింగ్ ఎవరు వచ్చారు, హర్షిత్ రాణా వచ్చాడు. అంటే సుందర్గా బ్యాక్ ఇంజరీ అవడం వల్ల అతనైతే త్వరగా బ్యాటింగ్కి రాలేకపోయాడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మెయిల్ హర్షిత్ రాణా బ్యాటింగ్ వచ్చిన తర్వాత రాహుల్కి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చేవాడు కాదు. అలాగే అతను రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చూసుకున్నా చాలా హారర్గా కనిపించింది. 2-3 సందర్భాలు ఇద్దరు ఎవరొకరు రన్అట్ అయిపోతారేమో అనుకున్నాం. బట్ ఈవెన్చువల్ హర్షిత్ రాణా అయితే చాలా మంచి నాక్ ఆడాడు. 23 బాల్స్లో 29 రన్స్ కొట్టాడు. మెయిల్ డారెల్ మిచెల్ హర్షిత్ రాణా ఇచ్చిన ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేయడం మన టీం ఇండియాకు బాగా ప్లస్ అయింది. ఎందుకంటే ఈ డ్రాప్ క్యాచ్ తర్వాత హర్షిత్ రాణా ఒక 6 and 4 కొట్టాడు. సో మొత్తం మీద హర్షిత్ రాణా అయితే ఈ మ్యాచ్లో చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బౌలింగ్లో 2 వికెట్లు తీసుకున్నాడు అండ్ బ్యాటింగ్లో కూడా ఒక క్రూషియల్ నాక్ కట్టాడు. బట్ టు బి ఫ్రాంక్ అతని బ్యాటింగ్ విషయంలో ఇంకా కాస్త కంగారు తగ్గించుకోవాలి. అంటే బ్యాటింగ్ వచ్చిన తర్వాత చాలా హడావుడిగా కనిపిస్తున్నాడు. ఒక ప్లాన్ ఏమీ ఉండట్లేదు. సో 2027 వన్డే వరల్డ్ కప్ కల్లా దీన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. చాలా మంచి ఆల్రౌండ్ ఆప్షన్గా టర్న్ అవుతాడు మన టీమిండియాకి. ఎనీవే హర్షిత్ రాణా అవుట్ అయిపోయిన తర్వాత సుందర్ అయితే ఇంజరీతోనే బ్యాటింగ్ వచ్చాడు. బట్ ఎక్కడ కూడా అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. కేవలం సింగిల్స్ మాత్రమే తిరగగలిగాడు. ఇక అదర్ ఎండ్లో కేవలం చూసుకుంటే ఎక్కడ కూడా రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే సుందర్ అలానే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడలేకపోతున్నాడు. దీంతో నేను చివరి వరకు ఉండాలని చెప్పి రాహుల్ ఫిక్స్ అయిపోయాడు. దీనివల్ల టార్గెట్ 10 బిలో వచ్చే వరకు రాహుల్ ఎక్కడ కూడా రిస్క్ తీసుకోలేదు. సింగిల్స్తోనే సరిపెట్టాడు. అదే రాహుల్ కనుక ఎర్లీగా రిస్క్ తీసుకుని అవుట్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయేవారు. ఎందుకంటే మరి వికెట్ పడితే మన టీమిండియాకి చెప్పుకోదాకా బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. సో దీనివల్ల రాహుల్ మరి సుందర్ సింగిల్ తీసుకుంటూ టార్గెట్ని బిలో 10కి తీసుకొచ్చారు. అంతే 49 ఓవర్లో 2 4లు మరి 6 కొట్టి రాహుల్ గేమ్ని అయితే ఫినిష్ చేశాడు. సో అయితే నిజంగా రాహుల్ దగ్గర నుండి చాలా మంచి సెన్సిబుల్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. తనకున్న ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుంటే గేమ్ను చాలా కామ్గా ఫినిష్ చేశాడు. బట్ అయినా మనకి న్యూజిలాండ్ టీం యొక్క మిస్ ఫీల్డింగ్ కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళ టీంలో గ్లెన్ ఫిలిప్స్ తప్పితే మిగతా ఫీల్డర్స్ ఎవరు కూడా అంత మంచిగా ఫీల్డింగ్ చేయలేకపోయారు. మళ్ళీ చివరిలో ఇన్ఎక్స్పీరియన్స్ బాగా కనిపించింది. వాళ్ళ ఫీల్డర్స్ ఒత్తులో కనిపించారు. 2-3 క్యాచ్లు డ్రాప్ చేయడంతో పాటు గ్రౌండ్ ఫీల్డింగ్లో కూడా మిస్టేక్స్ చేయడం చూసాం. అలాగే ఓవర్ త్రోస్ కూడా వేశారు. సో మొత్తం విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్న తర్వాత అయితే న్యూజిలాండ్ టీం మ్యాచ్ గెలిచేలానే కనిపించారు. ఇన్ఫాక్ట్ గెలిచే అవకాశం వాళ్ళకి వచ్చింది. బట్ వాళ్ళు ఫీల్డింగ్ మిస్టేక్స్ చేసి మ్యాచ్ని అయితే కాస్ట్ చేసుకున్నారు. అదర్వైజ్ ఈ మ్యాచ్ ఇంకా క్లోజ్గా వెళ్ళి ఉండేది. ఎనిమిది మొత్తం మీద అయితే చాలా మంచి పైసా వసూలు మ్యాచ్ చూసాం. మళ్ళీ విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయినప్పటికీ మరోసారి అతని బ్యాట్ నుంచి ఒక ఎక్సలెంట్ నాక్ చూసాం. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుట్ కూడా దక్కింది. ఇప్పుడు విజయం ద్వారా అయితే మన టీమిండియా సిరీస్లో 1-0 లీడ్లోకి వెళ్ళారు. చూడాలి మరి సెకండ్ వన్డే మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంటారా లేదా అనేది.